హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మేము చెప్పులు చేత పట్టుకొని ప్రయాణానికి అయితే బయలుదేరాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగారు అనుకో, మా దగ్గర ఆ సమాధానమే లేదు. పోతున్నాం చెప్పులు చేత పట్టుకొని ఏదో ఒక చోటకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చెప్తాం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. మా తెలంగాణ ముద్దు బిడ్డ అయితే బండి తీసాడు, మా కోనసీమ బిడ్డ ఏమో డైరెక్షన్లు ఇస్తున్నాడు. మేమైతే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారని మేము చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పటికైతే క్లారిటీ లేదు. మేము వెళ్ళాక ఎక్కడికి వెళ్ళామో మీకు చెప్తాం. ఓకే, సబ్స్క్రైబ్. చూసారా ఈ హై రైజ్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయో? ఈ బిల్డింగ్ లో మాధవపూర్ వెళ్ళే దారిలో ఉందన్నమాట. ఈ బిల్డింగ్ లో మీరు ఫ్లాట్ కొన్నారంటే మీకు పెళ్లి అవడం ఖాయం. పిల్లని ఎవరు అయ్యారు? మా ప్రేమ్ ఇస్తాడు. మా ప్రేమ్ పిల్లని ఇస్తాడంట. ఈ బిల్డింగ్ లో ఫ్లాట్ కొనండి, పెళ్లి చేసుకోండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయిలు ఇస్తా అనేసరికి మా ప్రేమ్ సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. ఈ సిగ్గు, ఈ నవ్వు, ఈ చిక్కని నవ్వు చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి హైవే అయితే ఎక్కేసాము. ఇప్పటికి ఏమన్నాడంటే వీడు, నాన్ వెజ్ లో ఉట్టి దొంగోడు ట్యాక్సీలు కట్టట్లేదు అన్నాడు. నేనైతే ఒప్పుకోను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, 2వ లైను 3వ లైను 2వ ఇల్లు విజయనగరం మీరందరూ వెళ్ళి న్యాయం చేయండి ఫ్రెండ్స్. మా ప్రేమ అంత మంచోడిని నేను నిజంగా ఈ భూమండలం మీద చూడలేదు. ప్రేమ ఎంత మంచోడు అంటే, వీడియోలో నా గురించి మంచితనంగా చెప్పకపోతే నీ వీడియో నేను పబ్లిష్ చేయను, షేర్ చేయను, లైక్ చేయించను అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మా సార్ దిగుతున్నారు. మా సార్ దిగుతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మా అందరి బిల్లు కట్టబోతున్నాడు మా సార్. ఫ్రెండ్స్ మేము మధ్యాహ్నం నుంచి ట్రావెల్ చేసి ఒక ప్లేస్కి వచ్చాం. ఇది ఏ ప్లేస్ అయ్యా అంటే కొండారెడ్డి కర్నూలు బుర్జ్ అంటున్నాడు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చావరా అంటే కొండారెడ్డి బుర్జ్ చూడడానికంట. ప్రస్తుతం కర్నూలులో అయితే ఉన్నాం. ఎప్పుడు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో. ప్రస్తుతానికి అయితే కర్నూలులో ఉన్నాం. సబ్స్క్రైబ్. ప్రస్తుతం అయితే కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. కొండారెడ్డి బుర్జ్ చూసారు ఎలా ఉందో. ఇదే మన కర్నూలు కొండారెడ్డి బుర్జ్. దీనికంటే ఒక చరిత్ర ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మూల దగ్గర దాబాకి వచ్చాము ఫ్రెండ్స్. మా ప్రేమ్ తీసుకొచ్చాడు. ఈ ప్రేమ్ బిల్లు కట్టరా అంటే జోబులో చేతులు పెట్టుకొని, ఆ మాట విని జోబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అదిగో జోబులు ఖాళీ అంట. చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి దాబాకి తీసుకొచ్చాడో. ఫ్రెండ్స్ మీరే చెప్పండి. అది కాదు ఫ్రెండ్స్, హోటల్ దగ్గర ఆగిన తర్వాత ఆ ప్యూర్ వెజ్ అన్న బోర్డు చూసి మా వాళ్ళు వెనక్కి అయితే బయలుదేరారు జోబుల్లో చేతులు వేసుకొని. అందుకే మేము ఇంకో హోటల్ ఎత్తుక్కుంటాం. ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. సంగీత ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇంతకు చూపించాం కదా, అది వెజ్ అని చెప్పి మనోడు వచ్చేసాడు. ఇప్పుడు నాన్ వెజ్కి వచ్చాం. ఆర్డర్ ఏం చేద్దాంరా అంటే పెద్ద ముక్కనే ఆర్డర్ చేయంటున్నాడు. మరి ఈ రాజుగారు ఏం ఆర్డర్ చేస్తారు, మేము ఏం తినాలో. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అందమైన దృశ్యం ఎక్కడంటే గండికోట. దీనికంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రే ఉంది. ఇది ఎక్కడో లేదండి, మన ఆంధ్రాలోనే ఉంది, కడప జిల్లా దగ్గర. ఈ కనిపిస్తున్న ఈ నది పేరు పెన్నా నది. గండికోట అని ఎందుకు పేరు పెట్టారంటే, మనం చెరువుకి గండి కొట్టినట్టు ఈ పెన్నా నది ఈ కొండకి గండి కొట్టుకుంటూ ప్రవహించిన ఈ ప్లేస్ని గండి అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత చోళల సామ్రాజ్యంలో ఇక్కడ కోట నిర్మించడం జరిగింది. తర్వాత కాకతీయులు ఆక్రమించుకున్నారు దీన్ని. కాకతీయులు ఆక్రమించిన తర్వాత మన మొఘల్ నుంచి, నిజాముల నుంచి యుద్ధం చేయడానికి ప్రత్యేకంగా ఈ కోటని బలిష్టంగా నిర్మించుకున్నారు. అండ్ ఇది వాళ్ళకి సైనిక సావరంగా కూడా ఉంది. ప్రేమ్ మాత్రం మా ఫోటోలు దిగి మాకు ఛార్జింగ్లు, ఫోన్లో ఛార్జింగ్లు అయిపోయేలా చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు తీసాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, నేనే ఫ్రెండ్స్. సన్ రైజ్ ఈరోజు మేఘాలతో కమ్మిపోయింది ఫ్రెండ్స్. చుట్టూ కోట చాలా అందంగా ఉంది, శిథిలావస్థం అయిపోయింది. కానీ నేను ఈ టెంపుల్ని చూపించడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఈ టెంపుల్ కింద నుంచి చూడడానికి రాయిగా ఉన్న, పైనుంచి చిన్న పెంకులు ఉంటాయి చూడు, పెంకు ఇటుకతో కట్టారు. పెంకు ఇటుకతో ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారు? అది ఇంకా శిథిలావస్థం అవ్వకుండా నిలబడిందంటే అసలు వీళ్ళ ఆర్కిటెక్ట్కి మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇది మన గండికోట ప్రాంతం అయితే. ఈ కోట మొత్తం 6 మైళ్ళలో కట్టారు. చాలా అంటే చాలా పెద్ద కోటే. కానీ ఇదంతా చూయించడానికి పొద్దున్నే కదా ఓపిక లేదు ఫ్రెండ్స్. బాత్రూమ్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్.